తెలంగాణలో యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో యూరియా బస్తాల కోసం రైతులు తెల్లవారుజాము నుండే లైన్లలో నిలబడ్డారు. చలిలోనూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు వదిలేసి యూరియా కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వస్తోంది రైతులకు. తమ గోడును పట్టించుకునే నాదుడే లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా సరఫరాను సక్రమంగా నిర్వహించి రైతులకు ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బైక్లే వేరు తెలంగాణలో యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో యూరియా బస్తాల కోసం రైతులు తెల్లవారుజాము నుండే లైన్లలో నిలబడ్డారు. చలిలోనూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు వదిలేసి యూరియా కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వస్తోందని రైతులు వాపోతున్నారు. తమ గోడును పట్టించుకునే నాదుడే లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా సరఫరాను సక్రమంగా నిర్వహించి రైతులకు ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైతుక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, దీపిక, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు యూరియా దొరకక తీవ్ర వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో ఈ రోజు ఉదయం 3 నుంచి 4 గంటల ప్రాంతంలో చలిలో రైతులు, ముఖ్యంగా వృద్ధ రైతులు, మహిళా రైతులు కూడా యూరియా కోసం అని చెప్పేసి ఇటు రైతు వేదికల వద్ద స్కూల్లో నిలబడి అనేక మందిని అయితే కొంత చూసిన పరిస్థితి, రైతులు బాధలు చూస్తుంటే చలించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా గట్టగట్టే చలిని సైతం లెక్క చేయకుండా పోయి వృద్ధ రైతులు, మహిళా రైతులు యూరియా కోసం పంటకు కావాల్సిన యూరియా దొరకకపోతే పంట నష్టపోతామనే ఒక దిగులుతో తెల్లవారు 3-4 రైతు కేంద్రాల వద్ద చలిలో వణుక్కుంటూ మరి యూరియా కోసం క్యూ కట్టి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే యూరియా దొరకకపోతే పంట దిగుబడి రాకపోతే నష్టాలకు గురి అవుతాము. ప్రభుత్వం చూస్తే యూరియా ఉందంటుంది, మార్కెట్ లో యూరియా కోసం రైతులు యుద్ధం చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రైతులకు కావాల్సినంత యూరియా అందే విధంగా చర్యలు తీసుకోవాలని అయితే దీనంగా వేడుకుంటున్న పరిస్థితి ఉంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు తప్పడం లేదు. కొనిజర్ల మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. తెల్లవారుజామున 3 గంటల నుండి యూరియా కోసం క్యూ లైన్లో వేచి చూస్తున్నారు రైతులు. ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు తప్పడం లేదు. కొనిజర్ల మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. తెల్లవారుజామున 3 గంటల నుండి యూరియా కోసం క్యూ లైన్లో వేచి చూస్తున్నారు రైతులు. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్,
పరిస్థితి కనిపిస్తుంది. వారి బాధలు అంతా ఇంత కాదు. ఇక ఏదైతే కొణిజర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్దకు అయితే ఉదయమే అటు ఏరియా వచ్చిందనే నేపథ్యంలోనే రైతులంతా కూడా ఏరియా కోసం అయితే బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మొక్కజొన్న వరి అదేవిధంగా దుక్కి దున్ని సిద్ధంగా ఉంది. కొంతమంది మొక్కజొన్న కూడా ఇప్పటికే పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏరియా కోసం వారైతే కూడా ఉదయమే అటు గ్రోమూరు కేంద్రానికి అయితే తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక అవసరాలకు తగ్గట్టుగా ఏరియా స్టాక్ లేకపోవడంతో కూడా ఉన్న స్టాక్ కోసం అయితే రైతులైతే ఇక్కడ సొసైటీల చుట్టూ కూడా తిరిగి అక్కడ లేకపోవడంతో ఇక గ్రోమూర్ కేంద్రానికి అయితే తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే ఏరియా కోసం ఉన్నటువంటి రైతులంతా కూడా తమకు ఏదైతే ఆన్లైన్ లో చెప్తున్నటువంటి యాప్ ప్రకారం కూడా ఇస్తారని చెప్తున్నారు. అక్కడికి పోతే మాత్రం కనీసం 2-3 గంటల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదని అయితే రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో అంటే కొణిజర్ల అదేవిధంగా వైరా అదేవిధంగా ఇటు మధిర ప్రాంతాలు ఎక్కువగా మొక్కజొన్న సాగు చేస్తున్న నేపథ్యంలోనే యూరియా కోసం మాత్రం రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఏదైతే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద కూడా వరి సాగు ఎక్కువగా చేశారు. ఈ నేపథ్యంలోనే అటు అంటే వరికి సంబంధించినటువంటి ఎదుగుదల కోసం ఇటు యూరియాను కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఆ నేపథ్యంలోనే యూరియా దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి రైతులంతా కూడా ఒక్కసారిగా వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఏదైతే కొణిజర్లలో ఉన్నటువంటి గ్రోమోర్ కేంద్రం వద్ద కూడా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ గ్రామానికి సంబంధించిన వారు కావచ్చు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా రావడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. వారందరినీ కూడా క్యూ లైన్ లో నిల్చోబెట్టి వారికి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్టాక్ కూడా కొద్దిగా ఉండడంతో కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి అందుతుందో అందదో అని చెప్పేసి వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా అటు రైతులతో పాటు మహిళా రైతులు కూడా ఎక్కువగా రావడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. వాటిని చక్కదిద్దేందుకు పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే ఆ మండల కేంద్రంలో ఎక్కడ కూడా యూరియా లభ్యత అయితే లేదని ప్రస్తుతం ఇక్కడ గ్రోమూర్ లో ఉందని చెప్పేసి ఒక్కసారిగా అంటే వార్త రావడంతో వీరంతా కూడా ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం యూరియా కోసం మాత్రం టోకెన్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా సీరియల్ ప్రకారం వాళ్ళకి అంటే అక్కడ రైతుకు ఉన్నటువంటి పాస్బుక్ కావచ్చు ఆన్లైన్ లో బుక్ చేసిన తర్వాత ఇస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకరు అక్కడ ఉండి వారందరినీ కూడా ఆన్లైన్ లో చేసిన తర్వాత యాప్ లో దానిలో అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే వారికైతే ఈ యొక్క అంటే వారికి ఉన్నటువంటి వ్యవసాయం ఏదైతే భూమిని సంబంధించిన దాన్ని బట్టే వారికైతే యూరియా బస్తాలు అయితే ఇస్తున్నారు. దీంతో కొంత రైతులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే తమకు ఇప్పటికే ఏదైతే రైతులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా కౌలు రైతులు తీసుకున్నటువంటి భూములకు కూడా యూరియా అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా ఓటీపీ చెప్పాలంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు కావచ్చు అదేవిధంగా అంటే వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి ఓటీపీలు అడిగే పరిస్థితి కూడా లేదు. అక్కడ టైం కూడా చాలా టైం టేకెన్ చాలా ఉంది. ఈ యాప్ మాత్రం తమకు వద్దని చెప్పేసి అయితే వారు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మాత్రం ఆ యాప్ లేకుండా కూడా తమకు యూరియాను సరఫరా చేయాలి, తమకు అనుగుణంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇప్పటికే అటు జిల్లా కలెక్టర్ తో కూడా ప్రత్యేకంగా సమావేశం చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా మాత్రం స్టాక్ ఉందని చెప్పేసి ఇప్పటికే అటు జిల్లా కలెక్టర్ అనుదీప్ కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఇటు యూరియా మాత్రం కొణిజర్లలో మాత్రం బాగా స్ట్రాటజీ ఉందని చెప్పేసి అయితే రైతులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఎక్కడైతే యూరియా దొరుకుతుందో ఆ కేంద్రానికి మాత్రం ఉదయం నుంచి కూడా అంటే భారీగా కూడా ఇటు అయితే యువ రైతులతో పాటు అటు మహిళా రైతులు కూడా భారీగా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మాత్రం అక్కడ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. రైట్ ఉపేంద్ర, థ్యాంక్ యూ. హైదరాబాద్ మాదాపూర్లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఈ ఘటనలో ట్రాఫిక్ హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. మాదాపూర్ పర్వత్ నగర్ సిగ్నల్ దగ్గర విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు నయీంను కారుతో వేగంగా వచ్చి ఢీకొట్టి పరారయ్యాడు నిందితుడు. ఈ ఘటనలో హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన హోంగార్డును స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో హోంగార్డు కాలు విరిగినట్లు నిర్ధారించారు డాక్టర్లు. ప్రస్తుతం హోంగార్డు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డు నయీంను పరామర్శించారు ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ హనుమంతరావు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు.
హైదరాబాద్ మాదాపూర్లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఈ ఘటనలో ట్రాఫిక్ హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. మాదాపూర్ పర్వత్ నగర్ సిగ్నల్ దగ్గర విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డ్ నయీంను కారుతో వేగంగా వచ్చి ఢీకొట్టి పరారయ్యాడు నిందితుడు. ఈ ఘటనలో హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మాదాపూర్ లో హిట్ అండ్ రన్ కూడా చోటు చేసుకుంది. అయితే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డ్ ని అతి వేగంగా వచ్చి ఒక గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. దీంతో అతనికి చాలా తీవ్ర గాయాలయ్యాయి. అయితే కాలు కూడా విరిగినట్లుగా దీనికి సంబంధించి ఇటు డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నయీం అనే ఒక 45 సంవత్సరాల హోంగార్డు యొక్క ట్రాఫిక్ కు సంబంధించి విధులు నిర్వహించాడు. అయితే అతి వేగంగా వచ్చి కారు యొక్క ఢీకొట్టి అక్కడి నుంచి నిందితుడు కూడా పరారయ్యాడు. ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. అంతేకాకుండా సీసీ ఫుటేజ్ అక్కడ ఉన్న దాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఎందుకంటే కార్ నంబర్ ఆధారంగా యొక్క కేసును ట్రేస్ అవుట్ చేయొచ్చు అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తారు. ప్రజెంట్ మాత్రము ప్రాణానికి ఎలాంటి ప్రాణహాని లేదు. కేవలం యొక్క గాయాలు తీవ్రంగా కావడంతో తను ప్రజెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు. అయితే ఒక ట్రీట్మెంట్ తీసుకుంటున్న నయీం ని డీసీపీ ట్రాఫిక్ మనోహర్ కూడా పరామర్శించారు. మొత్తానికి చూస్తే దీనికి సంబంధించి త్వరలో నిందితులు కూడా పట్టుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. ఏపీలో ఇవాళ పెన్షన్ల పంపిణీ జరగనుంది. న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో 63.12 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల కోసం 2,743 కోట్లు విడుదల చేశారు. ఏపీలో ఇవాళ పెన్షన్లు పంపిణీ జరగనుంది. న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో 63.12 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల కోసం 2,743 కోట్లు విడుదల చేశారు. ఏపీలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు ప్రభుత్వం ఉన్నతాధికారులను నియమించింది. కలెక్టర్, ఎస్పీ, జేసీలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోలవరం జిల్లాకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఏఎస్ దినేష్ కుమార్, ఇన్ఛార్జ్ ఎస్పీగా అమిత్ బర్దార్, ఇన్ఛార్జ్ జేసీగా తిరుమాని శ్రీపూజను నియమించారు. మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా పి రాజాబాబు, ఇన్ఛార్జ్ ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు, ఇన్ఛార్జ్ జేసీగా రోణంకి గోపాలకృష్ణను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లాలో ప్రమాదం జరిగింది. రంగారెడ్డిపల్లి దగ్గర జాతీయ రహదారిపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మంటలు చెలరేగి ఆటో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. सर्व हुए तो होने से आगे मर रहे
ఢిల్లీని దట్టమైన పొగమంచు మరోసారి కమ్మేసింది. చలి తీవ్రత పెరగడంతో పాటు విజిబిలిటీ జీరో స్థాయికి పడిపోవడంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా విమానయాన సేవలపై ఈ పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. విమాన రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. విమానాశ్రయాల్లో వేలాది మంది చిక్కుకుపోయారు. దీంతో మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. న్యూ ఇయర్ వేడుకలకు వాతావరణం అడ్డంకిగా మారింది. ఢిల్లీని దట్టమైన పొగమంచు మరోసారి కమ్మేసింది. చలి తీవ్రత పెరగడంతో పాటు విజిబిలిటీ జీరో స్థాయికి పడిపోవడంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా విమానయాన సేవలపై ఈ పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. విమాన రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. విమానాశ్రయాల్లో వేలాది మంది చిక్కుకుపోయారు. దీంతో మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. న్యూ ఇయర్ వేడుకలకు వాతావరణం అడ్డంకిగా మారింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును జనవరి 22న వెలువరిస్తామని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. అప్పటి వరకు సింగిల్ జడ్జి తీర్పు అమలు నిలిపివేస్తూ గతంలో వెలువరించిన స్టే ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, మార్కుల తుది జాబితాను, జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేయడంతో పాటు జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని, లేని పక్షంలో తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి గత సెప్టెంబర్ 9న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ నోడల్ అధికారి ఆర్ సుమతి అర్హత సాధించిన అభ్యర్థుల్లో పలువురు వేర్వేరుగా అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మోహినుద్దీన్ ధర్మాసనం విచారణ ముగిసింది. న్యూ ఇయర్ వేడుకలకు నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి భాగ్యనగరం సిద్ధమవుతోంది. భారీ ఎత్తున జరిపేందుకు అటు వ్యాపారులు ప్రిపేర్ అయిపోయారు. కానీ రోడ్లపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. భారీ ఎత్తున జరగనున్న న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి నగర వ్యాప్తంగా కఠిన నిఘా పెంచారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే జరిమానా కాదు, జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్ ఇలా అన్నింటిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తే మీ న్యూ ఇయర్ జైల్లోనే మొదలయ్యే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీస్ బాసులు. ఈ వేడుకలను ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని ట్రై సిటీ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీస్ కీలక ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్ పరిధి అంతటా కఠిన చర్యలు అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. క్యాబ్, టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి అవసరమైన డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాలని సూచించారు.
ప్రయాణికులను ఎక్కించుకోనని నిరాకరించడం నేరమని, అధిక ఛార్జీలు వసూలు చేసినా, దురుసుగా ప్రవర్తించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఒకవైపు సంబరాలు, మరోవైపు రద్దీని ఆసరాగా చేసుకుని ఆకతాయిలు రెచ్చిపోయే అవకాశం ఉండడంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ 9490617346 ను అందుబాటులో ఉంచారు. బార్లు, పబ్బులు యాజమాన్యాలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించిన కస్టమర్లను వాహనాలు నడపనివ్వకూడదని, అలా జరిగితే యాజమాన్యంపై సహకరించినట్లు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కస్టమర్లకు అవగాహన కల్పించి సురక్షితమైన రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాధారణ ప్రజల కోసం ప్రత్యేక కెమెరాలతో నిఘా పెంచారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, రాంగ్ పార్కింగ్ వంటి ఉల్లంఘనలపై వెంటనే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. న్యూ ఇయర్ వేళలోనే కాదు, ప్రతిరోజు జరిగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జనవరి 31 రోజున నగర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తారు. డాక్యుమెంట్లు చూపించని వాహనాలను డిటైన్ చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. అధిక శబ్దంతో మ్యూజిక్, నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేస్తారు. మైనర్లు వాహనాలు నడిపితే వాహన స్వాధీనంతో పాటు కేసులు నమోదు చేస్తారు. మద్యం సేవించి వాహనం నడిపితే మొదటిసారి 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష, మళ్లీ రిపీట్ అయితే ఈసారి 15,000 రూపాయల జరిమానా లేదా 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ లేదా శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. బాధ్యతాయుతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని, రోడ్డుపై ప్రతి ఒక్కరి భద్రతకే ఈ చర్యలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బైక్ నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. సెలబ్రేట్ రెస్పాన్సిబిలిటీ, డ్రైవ్ సేఫ్లీ, హోమ్ సేఫ్గా చేరండి అనే నినాదంతో ముందుకెళ్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 2025 వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ ఏడాది పండుగల బందోబస్తు పటిష్టంగా చేశామన్నారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా దిగ్విజయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకున్నామని చెప్పారు. ఇంతకుముందు చెప్పిన లా అండ్ ఆర్డర్ కి మంచి తార్కాణంగా నిలిచేటువంటి రాయిటింగ్స్ 42%, 42.59% తగ్గినాయి. ఇది హైయెస్ట్ ఇన్ లాస్ట్ 5 years. లాస్ట్ 5 ఏళ్లలో లోయెస్ట్ అనమాట. ఇది లాస్ట్ 5 years లోయెస్ట్. ఇది 42.59% తగ్గినాయంటే మరి ఇంకా ల్యాండ్ ఆర్డర్ బాగున్నట్ట, ఇది బాగాలేనట్ట. ఇది ఈ సంవత్సరం 3 మల్కలల్లా 3 దశలల్లా మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినప్పటికి కూడా ఇది 42.5% తగ్గింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో లా అండ్ ఆర్డర్. అంతా కూడా మీరు చూడాల్సింది November 24, November 23, November 21, November 28 ఇది మొత్తం ఇయర్ కాదు మేము ఇచ్చింది. కంపారిజన్ అట్లే కంపేర్ చేయగలుగుతారు కదా. ఒక సంవత్సరం మొత్తం ఇయర్ ఇచ్చి ఈ సంవత్సరం నవంబర్ వరకు కంపేర్ చేయలేరు కాబట్టి మేము ఇచ్చిన ఎవ్రీథింగ్ కూడా నవంబర్ ఎండింగ్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఇయర్ ఆఫ్ ది కరస్పాండింగ్ టైమ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్స్. అది దయచేసి అది దృష్టిలో పెట్టుకోండి. ఓన్లీ మిస్సింగ్ పర్సన్స్ దగ్గర కాదు, అన్నిట్లో అట్లే ఉందండి. అన్నిట్లో